వెల్కమ్ టు వార్త నేను దేవా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో పాలమూరు అభివృద్ధిని అడ్డుకుంటుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అయితే మాత్రం తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, పాలమూరు అభివృద్ధిని అడ్డుకుంటుంది కేసీఆర్ అని అయితే మాత్రం రేవంత్ రెడ్డి ఆరోపణ. ఆయన మాటలకు అర్థం లేదు, పర్థం లేదు. పాలమూరులో ఇలా కళ్ళకు కనిపిస్తున్నటువంటి అభివృద్ధికి ఆ చిరునామా కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్. రోజు వేల వీడియోలు వస్తున్నాయి కదా సోషల్ మీడియాలో, ఏ పార్టీలే కాదు ప్రజలవి. మీరు మీ వార్తా ఛానల్ నుంచి ప్రజలతో పోయి పాలమూరు కేసీఆర్ అభివృద్ధి చేసినా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అభివృద్ధి రెండే మాట్లాడకండి, ప్రజలు ఏం చెప్తారో తెలుస్తుంది. సిగ్గుపోయి ముచ్చట ఆయన మాట్లాడేది. 2034 వరకు నేనే సీఎం నేనైతే మాత్రం చెప్తున్నారు. నిజంగానే సీఎం అవుతారంటారా 2034? కాంగ్రెస్ పార్టీని ఒక తీర్మానం చేయమనండి దమ్ముంటే. రాజగోపాల్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉంది కదా, ట్వీట్ చేసినట్టు జాతీయ పార్టీ ఏ పార్టీ అయినా 5 ఏళ్లకు జరిగేటువంటి ఎన్నికలు ప్రజాస్వామ్యం. ఇది రాబోయే ఎన్నికలకు కూడా నేనే ఉంటాను నేను చెప్తుంటే ఈయనకు ప్రజాస్వామ్యం మీద అవగాహన లేకపోవాలి, లేకుంటే ఒక అభద్రతా భావంతోనన్నా మాట్లాడాలి.